యాక్చువల్‌గా మీరు యాక్టివ్ సివిల్ సొసైటీ గురించి, పౌర సమాజం గురించి మాట్లాడారు. నాకు అంటే తెలుగు సమాజం గురించి నాకు ఇప్పుడు వరీయింగ్ విషయం ఏంటంటే, యాక్టివ్ సివిల్ సొసైటీ తగ్గిపోవటం. అంటే నేను ఐయామ్ ఫ్రమ్ విజయవాడ. అట్‌లీస్ట్ తెలంగాణలో మీలాంటి వారు కొంతమందైనా మాట్లాడుతూ ఉన్నారు. మేము వాయిసెస్ వింటూ ఉన్నాము. మీరు అనేక వేదికల పైన మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాయిస్ అన్నా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ యాక్టివ్ సివిల్ సొసైటీ అనేది కనిపించట్లేదు సార్. ఇది అండ్ అక్కడ పరిస్థితులు గూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. యాక్టివ్ సివిల్ సొసైటీ లేకపోవటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు లేకపోవటం వల్ల అక్కడున్న లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గాని, అక్కడున్న ఆటోక్రాటిక్ బిహేవియర్ గాని కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. మామూలుగా నాకు పేదవారు డబ్బులు తీసుకొని ఓట్లు వేశారు అనేటప్పుడు నేను జనరల్‌గా వారినేం పెద్ద తప్పు పట్టను. బహుశా ఆ పరిస్థితుల్లో పెట్టటమే సమాజం యొక్క ఫెయిల్యూర్ అనుకుంటాను. కానీ సివిల్ సొసైటీ చదువుకున్న వారు, కాస్త సమాజం నుంచి లబ్ధి పొందిన వారు, చదువుకున్న వారు మాట్లాడకపోవటం, ఎప్పుడైతే ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకపోవటమే మిగిలిన సమాజాన్ని మిస్‌గైడ్ చేస్తుంది అనేది నాకు ఒపీనియన్. ఈ యాక్టివ్ సివిల్ సొసైటీ ఉంటే సమాజం మారుతది. వారి నుంచి, ఇప్పుడు మీలాంటి వారి నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మీలాంటి వారు ఉన్నప్పుడు సమాజం నేర్చుకుంటుందని నాకు ప్రాబ్లము. ఈ యాక్టివ్ సివిల్ సొసైటీ లేకపోవటము, ఉన్న మేధావులు గూడా వారికి ఏదో ఒక ఎజెండాస్ ఉంటున్నాయి గానీ, అసలు సమాజం పట్ల గాని, సమాజం తరపున మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్‌లో ఇంకా చాలా తక్కువైపోయింది సార్. మీరు ఇది గమనించారా? అసలు ఈ ఎందుకిలా వచ్చింది? అసలు సివిల్ సొసైటీ ఎందుకు లేదు? అంటే ఒకటి ఏం జరిగిందంటే, నిజానికి ఆంధ్ర ప్రాంత చరిత్ర మీరు మొత్తంగా స్వాతంత్రోద్యమంలో ఆంధ్ర ప్రాంతము నిర్వహించిన పాత్ర సాధారణమైన పాత్ర. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధిలో కూడా సుందరయ్య గారు కానీ వాళ్ళందరూ అట్లా ఆంధ్ర ప్రాంతం కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత మంచి సాహిత్యం కూడా అక్కడ నుంచి మంచి రచయితలు వాళ్ళు కూడా వచ్చారు. కానీ తెలంగాణకి ఆంధ్ర ప్రాంతానికి ఒక ప్రధానమైన తేడా, ఈ 2 సార్లు తెలంగాణ ఉద్యమం జరగడం, ప్రత్యేక రాష్ట్రము కావాలని. ఈ లాస్ట్ ఉద్యమం ఏదైతుందో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఏ ఉద్యమం అయితే జరిగిందో, ఆ ఉద్యమ కాలంలో తెలంగాణలోనేమో ఈ తెలంగాణ కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాష్ట్రం ఎందుకు కావాలి, రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా తెలంగాణలో జరిగింది. ఇది సామాజిక తెలంగాణ లేక భౌగోళిక తెలంగాణ చర్చ కూడా జరిగింది. మాలాంటి వాళ్ళం అందరం కూడా తెలంగాణ రావడమే కాదు, కేవలం భౌగోళిక కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరగవలసిన అంశాలు ఏమిటనే వాటి గురించి కూడా రాయడము, దాని గురించి చర్చించడము, అది కూడా ఒక పాయగా ఒక ఉద్యమం జరిగింది. ఆంధ్ర ప్రాంతం ఏంటంటే విభజన వద్దు అనేది మాత్రమే అక్కడ జరిగింది. బైఫర్కేషన్ వద్దు. అంటే మా రాష్ట్రం కావాలి అనే ఉద్యమానికి, వద్దు అనే ఉద్యమానికి తేడా ఏమిటంటే, రాష్ట్రం వస్తే మెరుగైన రాష్ట్రం వస్తుంది, మెరుగైన పాలన వస్తుంది, ఇలాంటి పాలన కావాలి అనే చర్చ. వద్దు అన్న వాళ్ళు అది వద్దనే, కానీ ఒకవేళ నిజంగానే బైఫర్కేషన్ జరిగితే మనం ఎలాంటి రాష్ట్రాన్ని కోరుకోవాలి, మన రాష్ట్రంలో ఏం జరగాలి, దాని ఉంటే సమస్యలు ఏమిటి, ఆ సమస్యలను అధిగమించి ఒక మంచి రాష్ట్రాన్ని మనం ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఉండే సుదీర్ఘ చరిత్ర ఏమిటి, ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఎంత సాహిత్యం ఉంది, దీని మీద చర్చ జరగాలి. వద్దు అని మాత్రమే. వద్దు అనేది నెగిటివ్ ఉద్యమం. కావాలి అనేది దాంట్లో ఎంత కాదన్నా కొంత పాజిటివ్ లక్షణం ఉంటుంది. వాళ్ళు ఒకటేమనుకున్నా అంటే రాదని. వాళ్ళ నాయకులు అదే చెప్పారు, ప్రజలు కూడా అది నమ్మారు. ఏ పరిస్థితిలో కూడా బైఫర్కేషన్ జరగదు, ఇదే చెప్తూ వెళ్ళారు. ఎప్పుడైతే తీరా బైఫర్కేషన్ వచ్చిందో, బైఫర్కేషన్ నిజమైందో, అప్పుడు ఏంటి అంత స్టేటు డివైడ్ అయిపోతుంది అని ఒక గందరగోళంలో పడిపోయారు. వెంకయ్య నాయుడు లాంటి వాడు రాజ్యసభలో ఇచ్చి మాకు అది పోలవరం కావాలి, మాకు అది కావాలి, ఏ తోచినప్పుడు అది ఆయనకి ఏది అనిపిస్తుంది రాజ్యసభలో ఓ 2-3 డిమాండ్స్ పెట్టాడు. కానీ ప్రజలు మన రాష్ట్రం అంటూ వస్తే మనం ఎలా ఉండాలి, దాంట్లో నుంచి వచ్చే నాయకత్వం ఒకవేళ వచ్చి ఉంటే, ఆ నాయకత్వం ఏం చేసిందంటే
తప్పకుండా వాళ్ళు పౌర సమాజము బలపడేది. పౌర సమాజంలో వాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం వస్తే ఇది కావాలి ఇది కావాలి, ఇలాంటి రాష్ట్రాన్ని వాళ్ళు ఒక సమాజంలో చాలా గౌరవం ఉండి క్రెడిబిలిటీ ఉండేది. సమాజాన్ని అంటే రాజ్యాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ఒక ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక వాళ్ళకి ఏమి తోచక చంద్రబాబు నాయుడు అయితే ఆయన హైటెక్ సిటీ బిల్డ్ చేశాడు, ఇంటర్నేషనల్ ఇచ్చేసాడు, కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా అలాగే డెవలప్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఏంటంటే అసలు నిజానికి ఆయన ఇలాగే కొంత కేసీఆర్ లాగానే కొంత తొందరపాటు ఆయనకు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ముందు హైదరాబాద్ నగరంలో ఎట్లయితే హైటెక్ సిటీ డెవలప్ చేశామో అలాగా అమరావతిని నేను హైదరాబాద్ నగరం లాగా క్రియేట్ చేస్తున్నానని ఆయన, అది హిస్టారికల్, అది అన్రియలిస్టిక్. ఏదైతే అమరావతి భూమి మీద అయితే తీసుకున్నాడో ఆయన కొంత జాగ్రత్తగా ఆలోచిస్తే అది బ్లాక్ కాటన్ సాయిల్. బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి అది ఎంత పునాది తోగుతున్నా అది పడిపోతూనే ఉంది. అక్కడ మీరు అంత తొందరగా బిల్డింగ్లు కట్టున్నాయి. ఇదేమో డక్కన్ ప్లాట్, తెలంగాణలో హైదరాబాద్ అంతా రాకీ ప్లేస్. ఇక్కడ మీరు ఇల్లు కట్టడం చాలా సులభం. ఆంధ్ర ప్రాంతంలో ఇల్లు కట్టడము, ముఖ్యంగా ఈ కోస్టల్ బెల్ట్ లో మీకు ల్యాండ్ చాలా లూజ్ సాయిల్ కాబట్టి ఫౌండేషన్ వేయడం వాళ్ళకి అదొక సమస్య ఉంది. మీరు అక్కడగా అటు కాకుండా మీరు ప్రకాశముకో లేకపోతే తెనాలికో వెళ్ళుంటే తెనాలిలో మళ్ళీ అది కొంచెం డ్రై ల్యాండ్, అక్కడైతే మీకు చాలా సులభంగా ఒక పట్టణం వచ్చేది. కానీ అది కాకుండా మీరు ఆంధ్ర ప్రాంతంలో ఒక పౌర సమాజము మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు, ప్రభుత్వానికి చెప్పేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఆయన ఈ మోడల్ డెవలప్ చేస్తే వాళ్ళకంతా కన్ఫ్యూజన్. అమరావతి కావాలా వద్దా, 3 పట్టణాలు కావాలన్నా, ఏం కావాలని చర్చకు క్లారిటీ రాలేదు, అసలు ప్రజల్లో క్లారిటీ లేదు. తీరా ఆయన అమరావతి డెవలప్ చేస్తుంటే ఒక అపోజిషన్ వచ్చింది. ఏదో కేవలం ఒక వర్గం కొరకు ఎక్కడ కడుతున్నాడు, తర్వాత ఆ కమ్యూనిటీ బెనిఫిట్ అవుతుంది, ఆ కమ్యూనిటీకి అది ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వలన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేకపోతున్నాము. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారని, కార్యక్రమాలు చేశారని రాజశేఖర రెడ్డి గారు ఇమేజ్ ఒకటి బిల్డ్ చేశారు. అది నా దృష్టిలో ఆయన సంక్షేమ ముఖ్యమంత్రి కాదు, ఏం కాదు, కానీ ఒక ఇమేజ్ బిల్డ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు చేసిన ఇమేజ్ కు కాంట్రాస్ట్ గా రాజశేఖర రెడ్డి ఈయన మొత్తం ప్రైవేటైజేషన్ అంటే ఆయన ఏదో ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవి తీసుకొచ్చాడు. అవి ప్రైవేట్ బెనిఫిట్ చేసింది, కానీ దాంట్లో కొంత జనం కూడా బెనిఫిట్ అయ్యారు. కనుక ఆయన రాజశేఖర రెడ్డి గారు దేవుడు, అది ఎందుకంటే నాకు కూడా బైపాస్ అయినప్పుడు నా పక్క ఒక గ్రామీణ మహిళ ఉంది, ఆ దేవుడు వలన నేను కూడా ఈ హాస్పిటల్కి వచ్చాను అని. నిజంగా ఉస్మానియా హాస్పిటల్ మీరు క్వాలిటీ హాస్పిటల్ గా డెవలప్ చేస్తే మీకు ఈ రీఇంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అవసరం లేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి ఒక గ్రామీణ మహిళను ఈయన చేపట్టి రాజశేఖర రెడ్డి వల్ల నేను ఇక్కడికి వచ్చాను, అది ప్రచారం జరిగి ఆయనకు ఇమేజ్ వచ్చింది. ఈ అబ్బాయి ఆయన చనిపోతూనే యాక్సిడెంట్ లో ఈ అబ్బాయి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ ఫూలిష్, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఫూలిష్. ఒక అబ్బాయి, అతనికి ఏం తెలియదు, ఎన్నడూ అధికారం లేడు, అతను ముఖ్యమంత్రి కావాలని సీనియర్ నాయకులందరూ, నేను అప్పుడు మొత్తం అపోజ్ చేశాను. అది ఏమిటి అసలు, ఒక కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అనుభవం లేదు, అతని చరిత్ర ఏమిటి, అతన్ని ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నారంటే ఏదో ఆయనకు రాజశేఖర రెడ్డి గారి మైండ్ తెలుసు, ఆయన అభిప్రాయాలు తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న పెద్ద పొరపాటు. అతనికి ఆ ఇమేజ్ ఏదైతే ఆయన బిల్డ్ చేశారో ఆయన నథింగ్ షార్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది ఆయన బుర్రలో పడిపోయింది. కనుక ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏతుందో ఆ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆయన దాంట్లో పట్టుకొనే పోతున్నాడు. ఇతనేమో గ్రామాలకు వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మొత్తం చేస్తే వీడు ఒక ఆల్టర్నేటివ్ ఉన్నాడని చెప్పేసి దాంట్లో లెఫ్ట్ పార్టీ ఫెయిల్యూర్, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, ఇతనే మర్చియాడు. ఇతనికి ఏం అనుభవం లేదు, చాలా దూకుడు మనిషి, చాలా ర్యాష్. కానీ ప్రజలు మాత్రం ఏమి చేయాలో తోచినప్పుడు అమరావతి విషయంలో డిబేట్ పెడితే వాడు నన్ను కోదండరాము పిలిచాను. మీరు అక్కడ వాళ్ళని పిలుచుకోండి, ఇక్కడ తెలంగాణ లేదు, మీరైతేనే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడితే కొంత దానికి బలం వస్తుంది, ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు అంతే కొంత గౌరవం ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే
అది మమ్మల్ని పిలిచినందుకు కాదు, అది విషాదం. విషాదం. అక్కడ ఎంత చర్చ జరగాలి అసలు అమరావతి మీద పౌర సమాజము చర్చించి క్లారిటీ ఒకటి ఇచ్చి ఏదైతే ప్రజలకు ప్రయోజనం అనేటువంటి చర్చ లేదు. అమరావతి కావాలా వద్దా, అమరావతి వద్దు, ఎందుకు వద్దు అని అంటే అక్కడ భూములు ఎవరైతే ఉన్నాయో ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినవి అనేటువంటి తప్పించి పాలనా సౌలభ్యం ఎలా ఉంటుంది, అంటే క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంటే బాగుంటుంది, కాస్ట్ బెనిఫిట్ ఏమిటి, పారిశ్రామికీకరణ అయితే ఎక్కడికైతే వస్తుంది, ఈ చర్చే లేదు ఆంధ్ర ప్రాంతంలో. దట్స్ వై మీరు యూ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్ రీజన్. ఇతను 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ పరిపాలించాడు అక్కడ ఆయన, ఇక్కడేమో సరే జనము కొంత డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి అరే ఏం తెలంగాణ కావాలనుకున్నాం, ఏంటి ఇటువంటి తెలంగాణ వచ్చిందని కనీసం చర్చ మాలాంటి వాళ్ళందరం ఇచ్చేసాం. అక్కడ ఏం కావాలనుకున్నారో ఏమి ఉద్యమమే లేదు కాబట్టి వద్దనుకున్నారు, వచ్చిన తర్వాత ఏం కావాలో తెలియదు. చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఆయన ఏదో హైటెక్ ఏదో డెవలప్ చేస్తాడు, ఆయన డెవలప్మెంట్ చీఫ్ మినిస్టర్ అన్నారు, అది కాలేదు. ముఖ్యపట్నం చాయిస్ ఒక రకంగా ఆయనది కరెక్టా కాదా అనే పెద్ద చర్చ జరుగుతుంది, దానికి తోడుగా ఇతనే గెలిపించారు. మీరు ఆ ప్రాంతానికి వెళితే అయ్యో ఎక్కడ చీఫ్ మినిస్టర్, కానీ ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేటివ్ ఏమిటి, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఏం తెలిసింది, పవన్ కనీసం ఈ పిల్లోడైనా ఏదో తిరిగి జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి అని ఈయనొట్టి ఫ్యాన్స్ ఉన్నారు, యాక్టర్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే నాకు ఫోన్ చేశాడు, ఆయన పార్టీ పెట్టుకున్నాను, ఫోన్ చేసి మాట్లాడాలండి అంటే పర్వాలేదు మాట్లాడదాం అన్నాను. మాట్లాడదాం అన్న తర్వాత ఎవరో ఒక మనిషిని పంపాడు, ఇవాళ 7:30కి పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ ఉంటారట, మిమ్మల్ని రమ్మన్నారు. అంటే నేను చెప్తాను, ఆయన నన్ను కలుస్తాను, నేను ఆయన కలుస్తాను, ఐఎమ్ నాట్ ఈస్ ఫ్యాన్, నేను ఎందుకు పోవాలి ఆయన లేదు, 7:30కి తాను ఫ్రీ ఉంటే నేను ఫ్రీ ఉన్నా లేదని అడగకపోనే వస్తుంది, ఇదేమి అరగెన్స్ అసలు. కాబట్టి నేను చెప్పాను, నేను కలను ఆయన చెప్పండి అసలు ఆయన అసలు కలవట్లేదు మీరని చెప్పాను. అంటే ఇటువంటి వాళ్ళు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ఆయనను ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాను పార్టీ పెట్టినప్పుడు ఏం చేయాలి, ఆంధ్ర ప్రాంత సమస్యలు ఏమిటి అనేది చర్చించాలని అనుకున్నప్పుడు ఒక మోడెస్టీ, ఒక గౌరవము, ఒక మనిషిని మనం మాట్లాడాలనుకుంటున్నాము, ఆ మనిషి కనీసం మీరు వస్తారా, కొంచెం ఫ్రీగా ఉన్నారా, తానే ఒక మనిషిని పంపిణీ తానే ఫోన్ చేసి సార్ కాస్త మన మీరు వాళ్ళు ఫ్రీ ఉంటారా అని, ఇవన్నీ ఒక మర్యాద ఉండాలి కదా. నేనేం పెద్ద అది పవన్ కళ్యాణ్ ఒక పిలుస్తున్నాను పరిగెత్తి వెళ్ళవలసిన అవసరం తెలియదు, నేను రాను. అంటే ఇలాంటి వాళ్ళు రేపు ముఖ్యమంత్రి అని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళకు పాపం వాళ్ళకి ఏమి ఫుట్ హోల్డ్ దొరకడం లేదు, ఎందుకంటే అక్కడ ఈ కమ్యూనల్ ఇవన్నీ పనిచేసేటట్లేదు. ఈ ముస్లిము తర్వాత హిందూ ద్వేషము ఇదైతుందో ఆంధ్ర ప్రాంతం ఫార్చునేట్లీ వాళ్ళకి మత ద్వేష రాజకీయాలకి అక్కడ రెస్పాన్స్ కావడం లేదు. తెలంగాణలో ఇంకా కొంత వాళ్ళకు ఫుట్ హోల్డ్ ఉంది, కానీ ఆంధ్ర ప్రాంతంలో అది లేదు. దట్ వే దే ఆర్ వెరీ లక్కీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోతున్నాయి, ఇతను ముఖ్యమంత్రి అంటే చాలా టెన్స్ గా ఉండే సిచ్యువేషన్. నేను టీవీ ఛానల్స్ లో రాయడం, ఏంటి అసలు ఇట్లా, అసలు ఒక ముఖ్యమంత్రిని, అంత పెద్ద రాష్ట్రము, అంత చరిత్ర ఉన్న రాష్ట్రము, ఒక అబ్బాయి అనుభవం లేనటువంటి అబ్బాయి కేవలం ముఖ్యమంత్రి సన్ అయినందుకు అతను ముఖ్యమంత్రి కావాలనడం ఇది కరెక్ట్ కాదంటే కొంతమంది స్నేహితులు నాకు కొన్ని కాషన్ కూడా చేశారు, ఏదో పరిస్థితి చదివింది, మీరు ఎందుకంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాను, మనం ట్రూత్ చెప్పవలసినప్పుడే చెప్పాలి, అది సరి అయిన టైంలో చెప్పకపోతే మనది తప్పవుతుందని మనం మాట్లాడుతూ వచ్చాం. కానీ మొత్తంగా అతను ఆ ముఖ్యమంత్రి షార్ట్ ఆఫ్ ఇట్ ఆయన ఏది సిద్ధంగా లేడు, కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. దానివల్ల సరే ఆయనకు అంబిషన్ ఉండింది కాబట్టి ఆయన ఆంధ్ర రాష్ట్రం వస్తూనే దానికి అంబిషన్, ఎలా చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాట్లు, తర్వాత ప్రజల్లో వచ్చిన జనరల్ కొంత డిసిల్యూజన్మెంట్, దానివల్ల ఇతన్ని ఎన్నుకున్నారు, చాలా పెద్ద మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన డెసిషన్ మేకింగ్ కానీ ఇవాళ అక్కడ ఇది ఇలా చేయడానికి వీలు లేదని రాజకీయాల్లో చెప్పేవాళ్ళు లేడు, బయట పౌర సమాజంలో చెప్పేవాళ్ళు లేరు, విశ్వవిద్యాలయం ఉండేవాళ్ళు అసలు మాట్లాడడం లేదు, జర్నలిస్టు మాట్లాడడం లేదు. కేవలం రాధాకృష్ణ లాంటి వాడు ఏదో ఇక్కడ కూర్చొని తెలంగాణలో కూర్చొని రాస్తున్నాడు, ఆయన పేపర్ను ఆయన తీసి అక్కడ పక్కబడేస్తాడు, ఆ పేపర్ సర్క్యులేషన్ కూడా తక్కువ ఉంది ఆంధ్ర ప్రాంతాల్లో. కనుక ఇవాళ
ఎవరు రేపు ఈ ఒకవేళ ఈ ప్రభుత్వంని ఓడగొట్టాలి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒక ఆల్టర్నేట్ గా వాళ్ళు ఇప్పటికీ అనుకోవడం లేదు. ఆ ఆగ్రహం ఇంకా పోలే. 10 ఏళ్ళైనా రాష్ట్రాన్ని విభజించారు అని కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు క్షమించడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా లేదు. ఇక ఈ ముగ్గురులో భారతీయ జనతా పార్టీకి ఫుట్ హోల్డ్ దొరకడం లేదు. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద పూర్తిగా డిపెండెంట్. ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు చాలా రూత్లెస్, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పరిపాలిస్తారు కాబట్టి ఈయన విషయంలో ఎప్పుడైనా ఆయనని తీసేయవచ్చు ఆ బెయిల్ ఉందని. న్యాయ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వంలో కనుసన్నల్లో నడిచేటువంటి ఒక పద్ధతి వచ్చేసింది కనుక ఆయన తీసేస్తారని. కాబట్టి ఆయన కంప్లీట్ గా డిపెండెంట్. అంత డిపెండెంట్ ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చే నష్టం ఏం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కాస్త వ్యూహకర్త, కొంత రాజకీయాల్లో చాలా కాలం ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడని చెప్పి మొత్తం మీద ఆయన జైల్లో వేశారు. ఆయన కేసు ఇప్పుడు ఆయన డిపెండెంట్ అయిపోయాడు కేంద్ర ప్రభుత్వం మీద. వాళ్ళ రక్షణ లేకపోతే ఈయనని ఏదో పనిష్ చేస్తారు, ఏదో ఈయనకు ఉండే భయాలు ఈయనకు ఉన్నాయి. ఆ పవన్ కళ్యాణ్ వాడు పట్టుకున్నారు. ఆయన పొలిటికల్ కాదు, ఆయన పొలిటికల్ బేస్ లేదు, ఆయనకు ఫ్యాన్స్ బేస్ ఉంది. ఫ్యాన్ ఈజ్ నాట్ ఏ ఓటర్ అయినా అతను వెళ్ళి ఒక్కడిని కూడా కన్విన్స్ చేయలేరు. ఆ పిల్లలు విజిల్స్ కొడతారు, ఆయన వస్తే చూస్తారు, ఆ జనాన్ని చూస్తే అది పొలిటికల్ బేస్ అని కాదు, దట్ ఈస్ ఎన్ ఎంటర్టైన్మెంట్ బేస్. వాళ్ళు దే ఆర్ ఫ్యాన్స్ ఏ తప్పించి దే ఆర్ నాట్ ది కార్డర్. పొలిటికల్ కార్డర్ వేరు, ఫ్యాన్స్ వేరు. కనుక ఇవాళ పరిస్థితి చూస్తే ఆంధ్ర ప్రాంతంలో ఏం జరగబోతున్నది? ముగ్గురు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీదనే డిపెండెంట్. చంద్రబాబు నాయుడు ముగ్గురు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద డిపెండెంట్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరికి స్పేస్ లేకుండా చేశారు. ఎవరిది అయితే కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీని క్షమించడానికి సిద్ధంగా లేదు. ఇది ఇవాళ ఆంధ్ర స్టేట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ఎ క్రైసిస్. ఇక్కడ ఏదో కాంగ్రెస్ ఎమర్జ్ అయిపోయింది ఆల్టర్నేటివ్ గా. తర్వాత ఒక టిఆర్ఎస్ పార్టీ ఉంది, రైట్ ఆర్ రాంగ్. భారతీయ జనతా పార్టీ కూడా చిన్న బేస్ ఉంది, ఒక ముస్లిం ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఏదో కొంత డైవర్సిటీ ఉంది తెలంగాణలో. అది కాకపోతే పౌర సమాజం కాస్త మాట్లాడేవాళ్ళు, పౌర సమాజం చాలా మంది ఉన్నారు. అందుకని రాసేవాళ్ళు ఉన్నారు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కనుక తెలంగాణ సమాజంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైనా మీరు చూసారు లేదో, ఆయన చీఫ్ మినిస్టర్ డిసిగ్నేట్ అయిన తర్వాత మేము ఒక డిస్కషన్ 2 hours రేవంత్ రెడ్డితో చర్చ జరిగింది. ఆ చర్చలు కూడా చాలా మనము హార్ష్ గా, చాలా ఫ్రాంక్ గానే ఆయనతో చర్చ జరిపాం. అందరూ కూడా ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా ఇలా అడుగుతారా, ఇట్లా ప్రశ్నిస్తారా అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక మెసేజ్ ఏంటంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారనే మెసేజ్ వాళ్ళకు, ఆయనకు కూడా తెలుసు. కనుక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోలేకపోతే ఎవరు ఆల్టర్నేట్ ఎమర్జ్ అవుతారు. కానీ ఆంధ్ర ప్రాంతము పరిస్థితి ఏమిటంటే, మీరు అక్కడ, నేను కూడా వెళ్తున్నాను, గుంటూరు, విజయవాడ, తెనాలి, పాలకొల్లు ఇవన్నీ వెళ్తున్నాను. ఏమి లేదు, ఏంటి మనం ఈ పొలిటికల్ అంటే ఏమిటో ఏం తెలియదు, ఇట్లా ఫ్యూచర్ ఏమిటో తెలియదు, ఈయనేమో చాలా ఆటోక్రటిక్, తన మాట సాగాలంటాడు, ఎవరి మాట వినడు అని ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడ్డది. కానీ మరి ఆయన కాకుండా ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పికప్ కాగలడా అంటే ఆయనను ఇప్పుడు ఈ మధ్యన ఆయన కేసు పెట్టారు కనుక పికప్ కాకుండా కొంచెం ఆయన పాదయాత్ర చేస్తాను అని అంటూనే కేసును ఏదో పెట్టేసి ఆయన కొంతకాలం జైల్లో పెట్టారు, కరప్షన్ కేసు ఆయన పెట్టేశారు. ఇది ఒక రకంగా బహుశా ఆంధ్ర రాష్ట్రము లేదా ఆ ప్రాంతము గతంలో ఎన్నడూ ఎదుర్కోనటువంటి ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అవును సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ చట్టబద్ధ పాలన విషయానికి వస్తే ప్రస్తుతం ఒక సౌత్ అమెరికాలో పెరు కంట్రీ ఒక రూలర్, ఒక జనరల్ ఉన్నారు, ఆస్కార్ బెనావిడెస్ అని. ఆయన చెప్పిన స్లోగన్, ఇప్పుడు ఆయన చెప్పిన ఒక కొటేషన్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఆయన చెప్పారు, ఆయన రూలర్ గా ఉన్నప్పుడు
ఫర్ మై ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్, ఫర్ మై ఎనిమీ ద లా అని చెప్పారు అనమాట. అంటే నా స్నేహితులు ఏదైనా చేసుకోవచ్చు, నా శత్రువులకు మాత్రం చట్టం వస్తుంది, చట్టం పనిచేస్తుంది, చట్టాన్ని ఉపయోగిస్తాను అని, ద లా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ చూసుకున్నా, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా స్నేహితులు వారి పక్క రూలర్స్, అధికార పార్టీ పక్కన ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, చట్టాలు ఏం పనిచేయవు. వాళ్ళని వ్యతిరేకిస్తే చట్టం వచ్చేస్తుంది. మీ మీద కూడా తెలంగాణలో ఇటీవల కేసు పెట్టడం అనేది ఆశ్చర్యపరిచింది. సో ప్రస్తుతం రూల్ ఆఫ్ లా సిచ్యువేషన్ అలా ఉంది. అది రూల్ ఆఫ్ లా గురించి ఇక్కడ మనము మాట్లాడడం అది అంటే మార్క్స్ ఆయన చట్టం ముందర అందరూ సమానమే, తర్వాత చట్టబద్ధ పాలన ఉంటుంది అని లిబరల్ అంటే వాల్యూస్ ఏవైతే చెప్తున్నాయో, ఆయన ఏమనంటే ఇట్స్ ఏ జూరిడికల్ ఇల్యూషన్ అన్నాడు. ఇట్స్ ఎ లీగల్ ఫిక్షన్. కనుక చట్టము అందరి పట్ల సమానంగా ఉంటుంది. సమానత్వం అనేది ఆర్థిక రాజకీయాల్లో లేదా సమాజంలో అసమానత్వ భావన లేకుండా చట్టము అందరికీ సమానంగా వర్తించాలి అనేది ఒక ఆశయమే, ఆదర్శమే కావచ్చు. కానీ కొంతకాలంగా నెహ్రూ రిజిమ్ అనండి, కొంతకాలంగా చట్టబద్ధ పాలన అనేది ఏదో ఒక రకంలో మేరకు ఉండేది. ఇవాళ అధికారంలో రాజ్యాంగము ఇది మనది కాదని, రాజ్యాంగమే తప్పని వాళ్ళు మొదటి నుంచి, వాళ్ళు రాజ్యాంగము అమలు చేసిన నాటి నుంచి రాజ్యాంగము మనది కాదు, ఇదంతా ప్యాచ్ వర్క్ క్విల్ట్ అనేది వాళ్ళు అప్పుడే అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఇంకా కొంత పరిస్థితికి ఎదురు చూసి ఈ రాజ్యాంగం మీద వాళ్ళకు నిజమైన గౌరవం లేదు. రాజ్యాంగం ద్వారానే అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళ గౌరవం లేదు. కనుక వాళ్ళు ఏదంటే అది దాంట్లో ఉండే ఈ నిర్బంధ చట్టాలను విపరీతంగా ఒప్పుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, తర్వాత నేషనల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ఏజెన్సీస్ లాగా మార్చేసి తాము ఏది చేయాలనుకుంటే అది చేయడానికి వీళ్ళు సహకరిస్తున్నారు. జుడిషియరీ కూడా ఒక స్థాయిలో ఏదో కొంచెం మెరుగు మిగతా కానీ మన జుడిషియరీ కూడా చాలా కాంప్రమైజ్ అయిపోయింది. కనుక మీరు చట్టబద్ధ పాలన అంటే ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఉండాలి, సుప్రీంకోర్టు అసర్షన్ చేయగలగాలి, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడగలగాలి, జనాన్ని సమీకరించగలగాలి, తర్వాత చట్టాన్ని అమలు చేసే వాళ్ళందరికీ కూడా చట్టం పట్ల గౌరవం ఉండాలి. మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు దాన్ని శాంతి భద్రతలు అంటున్నారు, కానీ శాంతి భద్రతలు లా లేదు. పీస్ అండ్ ఆర్డర్ ఉంది కానీ లా లేదు. అది ట్రాన్స్లేట్ చేసిన వాడు కూడా లా అనేది ఒకటి ఉంటుంది, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది ఇంగ్లీష్ లో, దాన్ని తెలుగులో వచ్చేటప్పుడు మనం చట్టం అనేది ఉండాలంటే ఆ చట్టాన్ని తీసేసాడు వాడు. లా అండ్ ఆర్డర్ అంటే సమాజంలో శాంతిని కాపాడము, ఆర్డర్ని కాపాడడం అంతే. ఇంకా దానికి మించి జనానికి హక్కులు ఉంటాయి, పౌరులకి హక్కులు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించారు. ఆ ట్రాన్స్లేషన్ లో లేదు మీకు. అది ఒక రకంగా నిజమే, వాళ్ళు చేస్తుంది శాంతి భద్రతలు కాపాడడం తప్పించి చట్టబద్ధ పాలన కాదు. దాని కొరకు పౌర హక్కుల సంఘాలు నిజంగానే ప్రపంచవ్యాప్తంగా రాజ్యము తన అధికారాన్ని, దాని హద్దులను దాటినప్పుడు, అది రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ ప్రమాణాలని లేదా చట్టబద్ధ పాలనని అది పాటించినప్పుడు పౌర హక్కుల ఉద్యమాలు వస్తాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కూడా, నేను కేంద్ర విశ్వవిద్యాలయంలో పనిచేసిన మా హ్యూమన్ రైట్స్ సెంటర్ కు విజిట్ చేశారు వాళ్ళు. ఈ టాడా పోటా చట్టాలకి ఎట్లా మీరు వ్యతిరేకంగా పోరాటం చేశారు, వాటిని ఎట్లా రిపీల్ చేయించగలిగారు, మాకు పేట్రియాటిక్ యాక్ట్ వచ్చింది, దానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలని కాస్త మీ నుంచి తెలుసుకుందామని వచ్చామని అన్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా చట్టాలు, చాలా నిర్బంధ చట్టాలు వస్తున్నాయి. కానీ భారతదేశంలో ఈ ఊపా అనే చట్టం ఏదైతే తీసుకొచ్చారు, ఈ ఊపా చట్టాన్ని తెచ్చిన వాడు చిదంబరం. ఆంధ్ర ప్రాంతంలో ఒక క్రైసిస్ ఉంది, తెలంగాణలో ఒక రకమైన క్రైసిస్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ నిర్బంధ చట్టాలు తర్వాత ఒక చట్టం తర్వాత ఒకటి రావడం, ఊపా చట్టాన్ని ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి చూస్తే, తర్వాత దాని చట్టము యొక్క స్పిరిట్ వేరు. చట్టము అది దేశంలో చాలా టెర్రరిజము తర్వాత అటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి అంటుంది ఆర్డినరీ చట్టాలు పనికిరావు, ఆర్డినరీ చట్టాలే సరిపోతాయి.
కానీ కొంత ఎక్స్ట్రాఆర్డినరీ చట్టాలు తెచ్చిపెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎలాగో రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉండే రిజర్వేషన్ చాలా ఉన్నాయి కాబట్టి, ఇన్స్టిట్యూషన్స్ పట్ల కూడా వాళ్ళకి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ఊపా చట్టాన్ని ఇప్పుడు తెలంగాణలోనే 200 నుంచి 300 మంది దాకా ఊపా చట్టంలో ఉన్నారు. అంటే మీరు ఊహించలేరు, 300 మంది ఊపా చట్టంలో బుక్ అయ్యేటువంటి వాడు తెలంగాణలో ఉన్నారని అంటే మహిళా సంఘాలని, మానవ హక్కుల సంఘాలని, పౌర హక్కుల సంఘాలని, దళిత సంఘాలని ఎవరు కాస్త మాట్లాడితే వాళ్ళ మీద ఊపా పెట్టడం ప్రారంభించారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఆబ్జెక్ట్ చేయడం కానీ లేదా అభ్యంతరం చేయడం కానీ అది చేయలేదు. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే వరవరరావు గారిని ఊపా చట్టం కింద తీసుకెళ్లారు. అలాగే స్టాన్ స్వామిని జార్ఖండ్ లో అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి ఖండించాడు, హోంమంత్రి టీవీ ఛానల్కి వెళ్ళి మాట్లాడాడు, అసెంబ్లీలో పెట్టి రెజల్యూషన్ పాస్ చేయించారు ఆయన అరెస్టుకు వ్యతిరేకిస్తూ. తెలంగాణలో ఒక్క మాట మాట్లాడలేదు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆయన తెలంగాణ ఉద్యమం మద్దతు ఇచ్చాడు, ఆయన ఓపెన్ ఉంటున్నాడు, ఈ వాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబరు, కాలేజీలో టీచ్ చేస్తున్నాడు, రాస్తాడు, ఆయనకు విశ్వాసాలు ఉన్నాయి. రాజ్యాంగంలో విశ్వాసాలు ఉండడం అనేది తప్పు కాదు. మీరు భూమయ్య కిష్టగౌడు ఉరిశిక్ష పడ్డప్పుడు చిన్న కన్నభరణం గారు కోర్టులో వాదిస్తుంటే జడ్జి ఓ ప్రశ్న అడిగాడు. కన్నభరణం గారు, వాళ్లకు రాజ్యాంగంలో నమ్మకం లేదు, ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాన్ని కూలగొడతామంటున్నారు, మీరేమో కోర్టుకు వచ్చి వాళ్లకు న్యాయం చేయండి అని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోనే నమ్మకం లేని వాడికి మీరు వచ్చి రాజ్యాంగం హక్కులు అని అంటే, కన్నభరణం ఒకటి అన్నారట, వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ నాట్ దేర్ వాల్యూస్, వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ యువర్ వాల్యూస్. ఒక జడ్జిగా నీకు రాజ్యాంగంలో నమ్మకం ఉందా లేదా? వాళ్ళకి లేదు, నీకుందా లేదా? నీకు రాజ్యాంగంలో నమ్మకం ఉంటే రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది? రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్లకు రాజ్యాంగపర హక్కులు ఉండవని రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా? నువ్వు రాజ్యాంగాన్ని వాళ్ళకు కూడా అప్లై చేయాలి, ఎందుకంటే నీ పని అది. కానీ నువ్వు వాట కాకుండా వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి నేను నమ్మకం లేదంటే ఇక నీకు వాళ్ళకి తేడా. జడ్జికు రాజ్యాంగంలో నమ్మకం ఉండాలి కదా. మీరు రాజ్యాంగాన్ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయడం ఉన్న వాళ్ళు వాళ్ళకి నమ్మకం లేదని అంటే వాళ్ళకి నమ్మకం చెప్తూనే ఉన్నారు. నీకు నమ్మకం ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చునా, చర్య తీసుకోవచ్చునా, వాళ్ళు చేసిన యాక్షన్ ఎక్కడ వస్తుంది, ఎంత పనిష్మెంట్, ప్రపోర్షనాలిటీ ఏమిటి అనేది మీరు డిసైడ్ చేయాలి. కనుక దేర్ ఈస్ nowhere it is written in the constitution that those who do not believe in the constitution are not entitled for the protection of constitution అని లేదు రాజ్యాంగాలు అట్లా రాసుకోలేరు. ఈ రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్ళకి ఈ రాజ్యాంగపర హక్కులు ఉండవు అని మీరు రాయడానికి లేదు. అది మతం లాగా ఇస్లాంలో రాసినట్టుగా బైబిల్లో రాసిన he who does not believe in the God has no right to enter the heaven of God అంటే అది మతము, విశ్వాసం. మతాన్ని దాటి కదా సమాజాలు వచ్చి చట్టబద్ధ పాలన రాజ్యాంగాలు నిర్మించుకున్నది. మళ్ళీ మీరు రాజ్యాంగాలు నమ్మకం అంటే అంత దాకా కూడా వాదన తీసుకెళ్ళవచ్చు. కనుక మీరు విశ్వాసాలు ఉండి భావ ప్రకటన చేస్తే, ఎందుకంటే జేఎస్ మిల్ ఆయన లిబర్టీ పుస్తకంలో అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ డెమోక్రసీ. అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే నీకు ఆలోచనకి ఎక్కడ కూడా పరిమితి ఉండదు, అది ఎటువంటి ఆలోచన అయినా సరే. అది ఇప్పుడు పనికి రాకపోదు. డార్విన్ ఆలోచన వచ్చినప్పుడు డార్విన్ చాలా ప్రశ్నించారు. లేకపోతే గెలీలియో, కోపర్నికస్ లాంటి వాళ్ళు, బ్రూనో లాంటి వాడిని హీ వాజ్ బర్న్ట్ అలైవ్. భావాలు అందుకనే ఇంటలెక్చువల్కు అటానమీ కావాలి, ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఉంటేనే క్రియేటివిటీ ఉంటే సమాజం ముందుకు పోతుంది అని దానికి ఎంతో పోరాటాలు జరిగి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎంత ఉండాలంటే పరిమితులు కాదని. ఎందుకు మా అభిప్రాయాలంత వరకు చెప్పు, యాక్షన్ ఇన్వాల్వ్స్ అదర్స్. మిల్ ఏమంటాడంటే, మీరు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎంత ఇచ్చినా అది నీ ఇండివిజువల్ థాట్, అది నువ్వు చెప్తావు, దాన్ని పాటించవచ్చు, పాటించవచ్చు, దాన్ని రిజెక్ట్ చేయవచ్చు, దాన్ని డిబేట్ చేయవచ్చు. యాక్షన్ మీరు ఇఫ్ ఇన్వాల్వ్ అంటే థెఫ్ట్ అది ఒక దొంగతనం అనేది అది నేరం కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ ఉండడం వలన అది నేరంగా పరిగణిస్తున్నారు, ప్రాపర్టీ లేకముందు థెఫ్ట్ అనేది ఉండేది కాదు, ఇట్లా మనం వాదించవచ్చు.
కానీ వాడు దొంగతనం చేస్తే ఇక ఆ దొంగ నేరం చేయలేట్లే అనేది మీరు వెళ్ళి దాంట్లో చేసి వాడిని తప్పకుండా క్షమేవాడిని అసలు ఏమనకూడదు అనడమే యాక్షన్ అవుతుంది. కానీ దొంగతనాలు సమాజంలో ఎందుకున్నాయి అనే చర్చ మీరు దాన్ని చేయడానికి వీలు లేదు అనడానికి లేదా, ఇట్ ఈస్ అ ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అందుకని మీరు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కి ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ కి తేడా ఉంటుంది. కనుక భావాల మీద మీరు నియంత్రణ పెట్టకూడదు. యాక్షన్స్ పట్టుకొని ఎవరైనా తుపాకీ పట్టుకున్నారంటే సరే తుపాకీ పట్టుకున్నారు, తుపాకీ ఎందుకు పట్టుకున్నారనే చర్చ జరగవచ్చు. కానీ తుపాకీ పట్టుకున్నవాడు కూడా దాన్ని ఉపయోగించకపోతే వాడిని మళ్ళీ అతనికి అరెస్ట్ చేసి వెపన్ పట్టుకున్నాడు అనేది మీరు యాక్షన్ తీసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం. తుపాకీ పేలిస్తే తప్పకుండా అతని మీద యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే అది చట్టం ప్రకారం అది చెల్లదు కనుక అంతవరకు చట్టాన్ని అప్లై చేయొచ్చు. కానీ తుపాకీ ఎవడు ఎందుకు పట్టుకున్నాడని ఎవరన్నా అంటే నువ్వు వాడిని సపోర్ట్ చేసావని చెప్పి వాడిని ఊపా పెట్టుకు తీసుకొని జైల్లో వెళ్దాం అంటే అది లిబరల్ డెమోక్రసీ కాదు. ఇక అది ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ నియంత్రణ మొదలైన తర్వాత ఆ నియంత్రణ ఏదైతుందో అది కొనసాగుతుంది. అట్లాగే కొనసాగి అది చివరికి ఎక్కడ దాకా వస్తుందంటే ముఖ్యమంత్రి ఓ మాట అంటే వచ్చి పట్టుకుపోయేదాకా చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపాం కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ అనొచ్చు మీకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉందంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ఏమన్నా కూడా ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ లో ముఖ్యమంత్రి విమర్శించడం కూడా భాగమే అనే అవగాహన సమాజంలో ఉన్నప్పుడు చట్టబద్ధ పాలన సాధ్యమవుతుంది. కానీ చట్టబద్ధ పాలన విషయంలో వాడు పాలించేవాడు కానీ ప్రజలకు కానీ పౌర సమాజానికి కానీ, అందుకనే పౌర హక్కుల సంఘాలు నిరంతరంగా చట్టబద్ధ పాలన అంటే ఇది, ప్రజలు ఈ హక్కులు కలిగి ఉంటారు అనేది చెప్పడం పౌర హక్కుల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సివిల్ కానీ బ్రిటన్లో వచ్చిన సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సివిల్ లిబర్టీ మూవ్మెంట్ అన్ని కూడా ఈవెన్ మన దేశంలో స్వాతంత్రం 1928లోనే సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నెహ్రూ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి ప్యాట్రన్ గా ఉండేవాడు, సరోజిని నాయుడు వీళ్ళంతా దాంట్లో ఉంటూ అప్పటి నుంచి మనకు పౌర హక్కుల యొక్క ఉద్యమం ఒక చరిత్ర మన దేశంలో ఉంది. కానీ పౌర హక్కుల సంఘం ఎందుకు ఉంటుంది అని అంటే మీరన్న మాట రాజ్యాంగాలను కేర్ చేయకుండా, చట్టాలను కేర్ చేయకుండా, చట్టబద్ధ పాలన లేకుండా ఇష్టాయిష్టాల మీద, వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు పౌర సమాజంలో ఒక పౌర హక్కుల ఉద్యమం, చట్టబద్ధ పాలన, రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు అనే చర్చ సమాజంలో జరుగుతుంది. తెలంగాణలో ఆ విధంగా కంబైన్డ్ స్టేట్ లో కూడా ఒక మంచి ఉద్యమం ఉండేది, రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ పౌర హక్కుల ఉద్యమం వలన తెలంగాణలో ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి, కోదండరామ్ లాంటి వాడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు, ఆయన పౌర హక్కుల సంఘంలో జాయింట్ సెక్రటరీ ఉండే, నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాం. ఈ మాట్లాడే వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, భిన్న సంఘాల నుంచి, భిన్న ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలో భిన్న కారణాల వలన అలాంటి ఉద్యమాలు రాకపోవడం వలన కూడా ఇవాళ పరిస్థితి అలా ఉంది.